మంగళగిరిలోని నేతన్న సర్కిల్ వద్ద ఈరోజు వీఆర్ఏలంతా కూడా ఆందోళన బాట పట్టారు. సుమారు 500 మంది వీఆర్ఏలు అక్కడ ఆందోళన చేపట్టడంతో కొంత ఉధృత వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. వీఆర్ఏలకు సంబంధించి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. చాలా ఏళ్ళగా ఉన్నటువంటి పే స్కేల్ అంటే వాళ్ళని పర్మనెంట్ చేయాలనేటటువంటి అంశం ఏదైతే ఉందో దానిని ప్రభుత్వం అమలు చేయాలంటూ కూడా వాళ్ళందరూ కోరటం జరిగింది. ప్రధానంగా పే స్కేల్తో పాటు ప్రభుత్వంలో వీఆర్ఏలకి మిగిలినటువంటి ఉద్యోగులకు తమకు ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా తమకు కూడా అమలు చేయాలంటూ కూడా వాళ్ళు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు అర్హులైనటువంటి వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్కి సంబంధించినటువంటి అంశాల్లో ప్రమోషన్లు ఇవ్వాలి వీఆర్ఓలుగా కూడా అంటూ కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు వీఆర్ఏలు మరణించినటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీఆర్ఏ ఉద్యోగాన్ని కూడా కల్పించాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు 70% మంది అర్హులైనటువంటి వీఆర్ఏలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ప్రమోషన్ల పైన ప్రభుత్వం దృష్టి పెట్టాలంటూ కూడా వాళ్ళైతే ప్రధాన డిమాండ్గా కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు 3 రోజులుగా కనీసం నిరాహార దీక్షలు చేస్తుంటే ఎవరూ పట్టించుకోవట్లేదు అనే విధంగా కూడా వాళ్ళు ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే క్లియర్గా వీఆర్ఏలు ఒకే అంశం చెప్తున్నారు, తాము ఏవైతే డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు కనుక ప్రభుత్వం నెరవేర్చకపోతే మాత్రం ఈ యొక్క ఆందోళన ఉధృతం చేస్తామనే విధంగా కూడా వీఆర్ఏలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.